వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్పై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. సీఎం చంద్రబాబు పాలనా దక్షతకు ఇది అద్దం పడుతుందన్నారు. చంద్రబాబు రూపకల్పన చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉంది అన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన నిర్లక్ష్యంతో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని కల్పించే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వ అసమర్థత పాలన నిర్లక్ష్యంతో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టితో కలిగించే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పయ్యావుల కేశవ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసేలా ఈ బడ్జెట్ రూపొందించడం చాలా గొప్ప విషయం. అధ్యక్ష, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బడ్జెట్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించారు. అధ్యక్ష, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. అధ్యక్ష, విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, జల వనరులు, రహదారులు అభివృద్ధి, పెన్షన్లు, ఐటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధత నిరూపించుకున్నారు. అధ్యక్ష, ముఖ్యంగా అధ్యక్ష, ఈ బడ్జెట్ మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు అనడానికి మనం అతిశయోక్తి కాదు. అధ్యక్ష, మహిళలందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మనల్ని అందరినీ వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి మనం ప్రతి నెల వెళ్తున్నాం. అధ్యక్ష, 4 నెలల నుంచి మనం చెప్తున్నాం, మనకి గత ప్రభుత్వం చేసిన ఖజానా ఖాళీ చేసిన దానివల్ల మనం అన్నీ చేయలేకపోతున్నాం. సూపర్ 6 పథకాలు ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొన్న 1వ తేదీ మేము పెన్షన్ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అధ్యక్ష, ఒక ఆమె అడిగింది. అధ్యక్ష, ఆమె ఇల్లు కోసం అడిగింది. వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక మహిళ చెప్పింది, ఇప్పుడే వాళ్ళు చాలా అట్టడుగు పేద ప్రజలు. అధ్యక్ష, వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకొని, మీకు అందరికీ తెలుసు కదా, పోయిన 5 సంవత్సరాల్లో మనం కనీసం రోడ్డు కూడా వేసుకోలేకపోయాం. ఈరోజు రోడ్డు వేసుకుంటున్నాం. మనం 3,000 పెన్షన్ నుంచి ఒకేసారి 4,000 మనకి పెన్షన్ వస్తుంది. అది చూడండి. ఇదే మాదిరి మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్ని తప్పకుండా చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకి ఈ రకంగా మన సూపర్ 6 పథకాలు కానీ ఏవైనా కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి ఆ మహిళలు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అధ్యక్ష, దానివల్లే మనకి మహిళలు అండగా ఉన్నారు, మనం వాళ్ళకి అండగా ఉన్నాము అని చెప్పి. ఇదే కాకుండా అధ్యక్ష, ఇప్పటికి మేము మా కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ఎంతోమంది మహిళలకి ఇదివరకు అసలు వాళ్ళకి ఈ 5 ఏళ్లలో కనీసం బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఎటువంటివి వాళ్ళ కళ్ళతో చూడలేదు. ఆల్రెడీ మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మొన్న ఇవ్వగానే వాటితో వాళ్ళ జీవనోపాధి సృష్టించుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. అధ్యక్ష, కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా మనము ఎప్పుడు చేస్తారు అనే నమ్మకంతోనే మనతో అందరూ ఉన్నారు. అధ్యక్ష, ఈ బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 4,332 కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయం. అధ్యక్ష, సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయించింది. అధ్యక్ష, మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. అధ్యక్ష, ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో చదువుతున్న 1 నుంచి 12 తరగతి విద్యార్థుల వరకు
15,000 జమ చేసి ఆర్థిక ప్రయోజనం కలగనుంది అధ్యక్ష. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష.